హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫైనల్గా ఎలాన్ మస్క్ గారి స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఇండియాలో అడుగుపెట్టేసింది. సో ఈ రోజు వీడియోలో అసలు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఇండియాలో ఎలా పనిచేస్తుంది, అలాగే దాంతోపాటు స్టార్లింక్ ఇంటర్నెట్ ప్యాకేజీ ప్రైజులు అనేవి ఎలా ఉన్నాయి, అలాగే వాటితో పాటు అసలు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఇండియాలో ఎక్కడ నుంచి తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇండియాలో స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది జూలై నుంచి మనకు అందుబాటులోకి రాబోతుంది. సో ఎవరైతే ఇండియాలో స్టార్లింక్ ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి కనెక్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, ఇండియాలో మనము స్టార్లింక్ నెట్ని తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పని అయితే లేదు. ఇండియాలోని ప్రముఖ 2 కంపెనీలు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ వాళ్ళతో టైఅప్ అయ్యాయన్నమాట. సో ఈ 2 కంపెనీలు కూడా ఇండియాలో ఎవరైతే స్టార్లింక్ ఇంటర్నెట్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, ఇండియాలో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి 2 కంపెనీలు అయితే ఉన్నాయి. ఎయిర్టెల్, జియో ఈ 2 కంపెనీలు కూడా స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ వాడితో టైఅప్ అయ్యాయన్నమాట. సో ఎవరైతే ఇండియాలో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ తీసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎయిర్టెల్, జియో వాళ్ళ దగ్గర అయితే ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చు. సో మనం ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన పని అయితే లేదు. రెగ్యులర్గా మన మొబైల్లో యూజ్ చేసే ఎయిర్టెల్, జియో ఈ 2 కంపెనీలే మనకు ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇకపోతే స్టార్లింక్ ఇంటర్నెట్ ప్యాకేజీ ప్రైజ్లు వచ్చేసి చాలా రకాల ప్యాకేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం రెగ్యులర్గా ఎయిర్టెల్, జియో ప్యాకేజీలు ఎలాగైతే ఉంటాయో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్లో కూడా కొన్ని రకాల ప్యాకేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో 700 రూపాయల దగ్గర నుంచి 8,000 రూపాయల వరకు పర్ మంత్కి ప్యాకేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో పిండి కొద్దిగా రొట్టె అంటారు కదా, అదే విధంగా మీరు ఎంత ఇంటర్నెట్ వాడుతారు అనే దాన్ని బట్టే ఈ ప్యాకేజీ ప్రైజ్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇకపోతే ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఇండియాలో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం మొబైల్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఇంటర్నెట్ అనేది వైర్స్ ద్వారా వెడుతుందన్నమాట. అంటే మీరు మొబైల్లో ఏదైనా సరే సెర్చింగ్ చేసినప్పుడు అది మొబైల్ నుంచి మీకు దగ్గరలో ఉండే టవర్కి అయితే పెడుతుంది. ఆ టవర్ నుంచి కేబుల్ ద్వారా మీరు ఎక్కడికైతే సెర్చింగ్ అయితే చేశారో అక్కడికి కేబుల్ ద్వారా వెళ్తుందన్నమాట. అక్కడికి ఆ సర్వర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన డేటాని మీకు అందిస్తుంది. సో అదే విధంగా మనకు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది అలా పనిచేయదు. ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది వేరే విధంగా పనిచేస్తుందన్నమాట. సపోజ్ మీరు మీ మొబైల్లో ఏదైనా సరే సెర్చింగ్ చేశారు అనుకోండి, ఆ డేటాను వెంటనే మీ మొబైల్ అనేది మీకు దగ్గరలో ఏ టవర్ అయితే ఉంటుందో ఆ టవర్కు పంపించడం జరుగుతుంది. ఆ టవర్ అనేది పైన ఉన్న శాటిలైట్కు ఆ డేటాను పంపిస్తుందన్నమాట. ఆ శాటిలైట్ అనేది మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి మళ్ళీ మీకు దగ్గరలో ఉండే టవర్కి అయితే ఆ డేటాను పంపిస్తుంది. ఆ టవర్ అనేది మళ్ళీ మీ మొబైల్కు మీకు కావాల్సిన డేటాను పంపిస్తుందన్నమాట. సో ఇలాగా మనకు స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. సో శాటిలైట్ ద్వారా మనం ఇంటర్నెట్ పొందేదానికి అలాగే వైర్ల ద్వారా ఇంటర్నెట్ తీసుకునేదానికి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన మొబైల్లో ఇచ్చేసే డేటా అంతా కూడా ఇంటర్నెట్ అంతా కూడా మనకు వైర్ల ద్వారా వెళుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఇలా వైర్ల ద్వారా వెళుతూ వస్తూ ఉండడం వలన డేటా అనేది ఎక్కడో ఒక చోట స్లో అయిపోతుందన్నమాట. సో తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కానీ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది మనకు శాటిలైట్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి డేటా ఎక్కడా కూడా మనకి స్లో అవ్వడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. నేరుగా మీరు సెర్చింగ్ చేసిన డేటా అనేది శాటిలైట్కి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నేరుగా మీ మొబైల్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే ఇండియాలో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్లకు ఒక టూల్ కిట్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పాను కదా. ఆ టూల్ కిట్ కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్లోనే, అది కూడా ప్యాకేజీ ఎవరైతే తీసుకుంటారో అందులోనే మనకి ఇంక్లూడింగ్ అయి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇండియాలో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్టార్లింక్ కంపెనీ అనేది ఒక పెద్ద టూల్ కిట్ అయితే ఇస్తూ ఉందని చెప్పాను కదా. ఆ టూల్ కిట్ అనేది మనకు ఇచ్చిన తర్వాత స్టార్లింక్ కంపెనీ వాళ్ళు మన ఇంటికైతే వస్తారనమాట. వచ్చి ఆ టూల్ కిట్ మొత్తాన్ని కూడా మన ఇంటి దగ్గర కానీ బయట కానీ ఎక్కడో ఒక చోట ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట. ఇలా చేయడం వల్లే మనకు శాటిలైట్ నుంచి నేరుగా మన ఇంట్లోకి హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరైతే
ఎవరైతే స్టార్లింక్ ఇంటర్నెట్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టూల్ కిట్ అనేది వాళ్ళే అందులోనే ఇంక్లూడ్ చేసి ఫ్రీగా ఇస్తారనమాట. దానికోసం ప్రత్యేకించి మనము ఎటువంటి ఛార్జీ కూడా చెల్లించాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, ఇండియాలో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్యాకేజీ ప్రైజుల గురించి చాలామంది చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నారనమాట. ప్రైజ్ అనేది అన్ని వేలు ఉంటుంది, ఇన్ని వేలు ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో అలా ఎప్పుడు కూడా ఉండదండి. ప్రస్తుతం ఇండియాలో మనకు ఒక 5G నెట్వర్క్ స్పీడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా మ్యాక్సిమం ఒక 5G ఆర్ 6G వరకు మనకు స్పీడ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంతకు మించి ఎక్కువ స్పీడ్ అయితే రాదు. సో ఎవరైతే స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా స్టార్లింక్ కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చి అసలు ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుంది, మనం ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించాలి అనే దానిపై ఒకరోజు మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎలాగైతే మనం ఇంట్లో సెట్-టాప్ బాక్స్ని ఉపయోగిస్తూ ఉంటామో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మనం కూడా ఒక సెట్-టాప్ బాక్స్ని అయితే మన ఇంట్లో కానీ బయట కానీ బిగించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అసలు ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి కొంతమంది మిత్రులు అయితే అడిగారనమాట. ఫ్రెండ్స్, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఈ స్టార్లింక్ కంపెనీ వాడుకు దాదాపు 7,500 శాటిలైట్స్ అయితే ఉన్నాయన్నమాట స్పేస్లో. ఈ 7,500 శాటిలైట్స్ని ఫీచర్లు 45,000కు పైగా పెంచాలని చెప్పేసి కూడా స్టార్లింక్ కంపెనీ అయితే భావిస్తూ ఉంది. అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వేగంగా పెరిగిపోతుందో. సో ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనకి ఈ స్టార్లింక్ కంపెనీ అనేది వాళ్ళ సంస్థల్ని స్థాపించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఇండియాలో మాత్రమే ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉంది. ఫ్యూచర్లో మరికొన్ని దేశాల్లో కూడా ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ని విస్తరించాలని చెప్పేసి కూడా కంపెనీ భావిస్తూ ఉంది. ఫ్రెండ్స్, రీసెంట్గా కేంద్రం స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కంపెనీ వాడుకు ట్రయల్ స్పెక్ట్రమ్ని కూడా ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఈ ట్రయల్ స్పెక్ట్రమ్ ద్వారా ముందు అసలు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అనేది మొత్తం అంతా కూడా ఒకసారి ట్రయల్ అయితే వేసుకొని ఆ తర్వాత మనకి కేంద్రం అనేది వాళ్ళకు ఒరిజినల్ స్పెక్ట్రమ్ అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. సో ఒరిజినల్ స్పెక్ట్రమ్ అంటే ఇంకా అది పర్మనెంట్గా ఉంటుందన్నమాట. ఇండియాలో ఎవరైతే టెలికాం బిజినెస్ని పర్మనెంట్గా చేయాలనుకుంటారో అటువంటి వారికి మాత్రం కేంద్రము ఈ ఒరిజినల్ స్పెక్ట్రమ్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఇకపోతే ధరల విషయానికి వస్తే స్టార్లింక్ ఇంటర్నెట్ కంపెనీ వాడితో ఆల్రెడీ మన కేంద్రం అనేది మాట్లాడింది. సో ఎవరైతే పేద మధ్య తరగతి ప్రజలు ఉంటారో అటువంటి వారికి తక్కువ ధరలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ని అందించాలని చెప్పేసి కూడా మన కేంద్రము వాడుకు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇండియాలో ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు అందుబాటులో ఉండే ధరలోనే ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ని కూడా వాడు తీసుకొని రాబోతున్నారన్నమాట. దానికి సంబంధించిన ప్యాకేజీలు కూడా మనకి రకరకాలుగా ఉండబోతూ ఉన్నాయి. సో మనం జియో, ఎయిర్టెల్ ప్యాకేజీలు ఎలాగైతే ఉన్నాయో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్యాకేజీలు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.